మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న చిత్తూరు జిల్లాలోని బంగారుపాళ్యం అనే వ్యవసాయ మార్కెట్ ఏదైతే ఉందో, మామిడి యార్డ్ ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళడం జరిగింది. అయితే అక్కడ ప్రెస్ మీట్ పెట్టి ముఖ్యంగా సీఎం చంద్రబాబు నాయుడు గారిని కొంత అవమానించకర విధంగా ఈయన మాట్లాడడం అయితే జరిగింది. అయితే ఆయన ఏం మాట్లాడాడు అని చెప్పి మనం ముందుగా మాట్లాడుకుంటే, చంద్రబాబు గాడిదలు కాస్తున్నాడా, రైతులు ఇంత ఇబ్బంది పడుతుంటే ఏం చేస్తున్నాడు, పక్క రాష్ట్రమైన కర్ణాటకలో 16 రూపాయలు ఇచ్చి కేంద్రం మామిడి పంటను కొనుగోలు చేస్తుంటే కనీసం ఇక్కడ 12 రూపాయలు కూడా రావడం లేదు, 12 రూపాయలు కూడా ఇవ్వడం లేదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ముఖ్యంగా బాబు గాడిదలు కాస్తున్నాడా, పరిపాలన చేస్తున్నాడా అని చెప్పి విమర్శించడం జరిగింది. అయితే ఆయన విమర్శించిన దాంట్లో ఏకపక్షంగా విమర్శించడం జరిగింది. కానీ ఇక్కడ దానికి భిన్నంగా కూటమి నేతలందరూ కూడా చాలా కీలకంగా, ఈవెన్ మామిడి రైతులతో సహా చాలామంది కూడా గత ప్రభుత్వంతో పోలిస్తే, పక్క రాష్ట్రాలతో పోలిస్తే ప్రస్తుతానికి 12 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అదైతే పక్క రాష్ట్రాలతో పోల్చుకుంటే చాలా బెటర్గానే ఉంది మనకి. పైగా అందులో 4 రూపాయలు ప్రభుత్వం తరపు నుంచి సబ్సిడీ రూపంలో కూడా ఇవ్వడం జరుగుతుందని చెప్పి చెప్పడం జరిగింది. ఇది వాస్తవం. అయితే ప్రతి ఏటా కూడా వచ్చే మామిడి పంట ఏదైతే ఉందో అది ఈ ఏడాది అధిక మొత్తంలో రావడంతో ఇప్పుడు ఆ మామిడి పంటను కొనుగోలు చేసే కంపెనీలు ఏవైతే ఉన్నాయో అవి మాకు ఈ రేటుకి ఇస్తే తీసుకుంటాం, లేదని అంటే వద్దు అనే విధంగా వాళ్ళు ఒక అడ్డంకు పెట్టడం జరిగింది. అయితే ఇక్కడ ఈ కంపెనీలన్నీ కూడా ఎవరి ఆధీనంలో ఉన్నాయి, ఎవరి కంపెనీలను మాట్లాడుకుంటే ఈ కంపెనీలన్నీ కూడా ఎక్కువగా చిత్తూరు, రాయలసీమ జిల్లాల్లో ఉండడం జరిగింది. అయితే ఈ కంపెనీలన్నీ కూడా వైఎస్ఆర్సీపీ మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి చేతుల్లో ఉన్నట్టు కొంత సమాచారం అయితే వినబడుతుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు నిన్న చిత్తూరు జిల్లాలోని బంగారుపాళ్యం మార్కెట్ యార్డ్కి వెళ్ళి అక్కడ ఇటువంటి నాటకాలు ఆడుతున్నారు. ప్రభుత్వం ఏం చేస్తుంది, గాడిదలు కాస్తుందా, చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నాడు, గాడిదలు కాస్తున్నారా అనే విధంగా విమర్శిస్తున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు అంత మంచి చేసే ఫలమైతే డైరెక్ట్గా ఆ కంపెనీలు ఎలాగో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి చేతిలోనే ఉన్నాయి కాబట్టి, వైఎస్ఆర్సీపీ నాయకుల చేతుల్లోనే ఉన్నాయి కాబట్టి వాళ్ళతో మాట్లాడి ఇంకొక 3-4 రూపాయలు రేట్ వచ్చే విధంగా చేయొచ్చు కదా. మరి అవి మాట్లాడడం మానేసి నిన్న బంగారుపాళ్యం దగ్గర దాదాపుగా ఒక 5 ట్రాక్టర్ ట్రక్కుల కనీసం ఎంత తక్కువ లేదన్నా కానీ ఒక 50 టన్నులు విలువ చేసే మామిడి పంటను రోడ్డు మీద పోసి జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు, అక్కడ రోడ్డు మీద పోయండి అని చెప్పి పోసిందే కాక వాటిని తొక్కుకుంటూ వెళ్ళిపోవడం జరిగింది. కానీ ఇదంతా కూడా ఒక ప్రీ ప్లాన్డ్గా చేశారు. ఎవరెవరు ప్లాన్ చేశారు, ఎంతెంత ఎవరెవరికి డబ్బులు ఇచ్చారు ఏంటి అని చెప్పి పూర్తి వివరాలన్నీ కూడా ఆల్రెడీ దీని మీద ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో పక్కాగా ప్లాన్డ్గా కూటమి ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టడానికి ఇవన్నీ కూడా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. పైగా ప్రెస్ మీట్ ముందుకు వచ్చి పోలీసులు చేతులు నరికేస్తాం, పోలీసులు రేపొద్దున్న ఏదైనా అవసరం వస్తే మా చుట్టూనే తిరగాలి, చంద్రబాబు గాడిదలు కాస్తున్నాడా అనే విధంగా ఇటువంటి విమర్శలు చేయడం జరుగుతుంది. అంటే ప్రజలు గుడ్డోళ్ళు కాబట్టి, ప్రజలకు వినిపించవు కాబట్టి ఇటువంటి వ్యాఖ్యలు చేయడం అనేది, అసలు ప్రజలు ఏ విధంగా ఆలోచిస్తున్నారు అనే దాని గురించి కూడా పట్టించుకోకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధమైన వ్యాఖ్యలు చేయడం అనేది 100కి 100 పాళ్ళు తప్పు. ఇప్పుడు కూటమి నేతలందరూ, ముఖ్యంగా టీడీపీ నేతలందరూ, చాలామంది సానుభూతి వరులు కానీ ప్రజలు కానీ అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని వ్యతిరేకించడం జరుగుతుంది. ఎందుకనంటే ప్రజెంట్ ఇప్పుడు మామిడి పంట సీజన్ అయిపోయింది. ఎందుకనంటే ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అయిపోయింది. జూలై నెల అంటే వర్షాకాలం స్టార్టింగ్, కానీ పంట పూర్తిగా కూడా ఎండింగ్ అయిపోయి సీజన్ ఎండింగ్లో వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు పర్యటన అని చెప్పి ఇప్పుడు కూటమి ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే విధంగా చంద్రబాబు గాడిదలు కాస్తున్నారా అనే విధంగా విమర్శించడం అనేది 100కి 100 పాళ్ళు తప్పు. ఇప్పుడు దానికి టీడీపీ కార్యకర్తలు కానీ కూటమి నాయకులందరూ కూడా చాలా బదులుగా చాలా సరైన సమాధానం అయితే చాలా గట్టిగా ఇవ్వడం జరుగుతుంది. నిన్న బంగారుపాళ్యంలో జరిగిన పర్యటనలో ఎక్కడెక్కడ ఏ తప్పులు జరిగాయి ప్రతి ఒక్కటి కూడా వీడియోలతో సహా ప్రూఫ్లు అనేవి ఈరోజు సోషల్ మీడియాలో వైరల్ చేయడం జరుగుతుంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రీ ప్లాన్డ్గా ఇదంతా కూడా చేసి ఇదంతా కూడా కూటమి ప్రభుత్వం మీద వ్యతిరేకత రావాలని, ప్రజల్లో సానుభూతి కావాలని చెప్పి ఇటువంటి దొంగ రాజకీయం చేస్తున్నట్టు చాలా క్లియర్ కట్గా తెలుస్తుంది. మరి ముందు జగన్ పర్యటనలో ఎటువంటి పరిణామాలు చోటు తీసుకుంటాయి, ఇంకా ఏ విధంగా ప్లాన్ చేస్తారనేది మనమైతే చూడాలి.